ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎప్పటిలాగే బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో చూద్దామా? బిడ్డ, ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చిందమ్మా. ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోకు. పూర్తిగా విని దీనిని స్వీకరించు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోందమ్మా. అస్సలు వదులుకోవద్దు. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పనా నీకు? జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులలో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండు తల్లి. అలా చేయడం వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిజమే కదా తల్లి? ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా? దానికి నువ్వేమీ బాధపడకు. కాలం మారుతుందమ్మా. నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో. నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా తల్లి? అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీర్చబోతున్నాను. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ నీకు చేరుస్తాను బిడ్డ. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి ఈ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు? నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నానమ్మా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరికలు నేను తీరుస్తాను తల్లి. ఈ విషయం నీకు పదే పదే చెబుతూ ఉన్నాను కదా, అయినా నువ్వు పట్టించుకోవటం లేదు. నా మాటలు విని విననట్టు రేపటి నుంచి మళ్ళీ బాధపడుతూ ఉంటావు. అలా ఎప్పుడూ ఉండవద్దు. నువ్వు ఎప్పుడైతే నా మాటలను విశ్వసించి సంతోషంగా ఉంటావో ఆ రోజు నుంచి నీకు మంచి రోజులు ప్రారంభమవుతాయన్న విషయం గుర్తించుకో. దేనికైనా నమ్మకమే నాంది. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. ఎందుకంటే నీకు కావలసిన రోజులు రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయమ్మా. ఆ పాప కర్మలన్నీ తొలగిపోయిన తరువాత అడ్డంకులు తొలగిపోతాయి. అప్పటి నుండి నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో దానికి రెట్టింపు సంతోషాన్ని నేను నీకు అందిస్తాను తల్లి. ఈ మాటలలో ఎలాంటి సందేహం వద్దు. నీ కోరికలన్నీ నేను తప్పక తీరుస్తానమ్మా. త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని నేను అందించబోతున్నాను. దానిని నమ్మకంతో ఆనందంగా స్వీకరించు. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో పంపలేదు. అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డవి. నాకు ఎంతో ప్రియమైన బిడ్డని ఒట్టి చేతులతో పంపుతానా? నిన్ను మంచి దారిలో నడిపించి నువ్వు విజయాన్ని చేరుకునేలాగా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను. 10 మందిలో నిన్ను గొప్పగా నిలబెడతాను తల్లి.
కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసిందమ్మా. ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు? నీకోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులను తీర్చడానికే వచ్చానమ్మా. ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంలో ఉంది కదా తల్లి. అలాంటి సమయంలో ప్రశాంతంగా 2 నిమిషాలు ఈ తండ్రిని దర్శించుకో. వెంటనే నీ సకల దుఃఖాలన్నీ మాయమైపోతాయి బిడ్డ. ఒకవేళ నవగ్రహాల వలన నీ జీవితంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ నేను తొలగిస్తాను. నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయి నామం తల్లి. నా నామాన్ని జపించటం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను. నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు. నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు తల్లి. నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు. నీకు తోడుగా బలంగా ఎప్పుడూ నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్ము. నేను నీకు ప్రతిరోజు తోడుగా ఉంటానమ్మా. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనలకు దూరంగా ఉండు. ఎందుకంటే చెడు ఆలోచనలు చెడు మార్గాలకు దారితీస్తాయి. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి. వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడగలవు. కాబట్టి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకు. ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభమైపోయింది తల్లి. ఇక నీకు దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు. ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు అంచెలంచెలుగా ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిలబడతావు. నిన్ను చూసి వెళ్ళిపోయిన వాళ్ళే తిరిగి నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ ముందు యాచిస్తారు. ఇది తప్పక జరుగుతుంది బిడ్డ. నీ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.